పెళ్ళాన్ని వదిలిపెట్టి ఒకడు రామాలయంలోనే కూర్చునేవాడు. చక్కగా పెళ్లి చేసుకున్నాడు, ముగ్గురు పిల్లల్ని కన్నాడు. వాడికి ఎవడో ఒక ప్రవచనకర్త ఒక మాట చెప్పాడు, అయ్యా నిత్యం రామచంద్ర 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 అంటూ ఉంటే నీ సంసారం మొత్తాన్ని రాముడే మోస్తాడు అని చెప్పాడు. ఈ ప్రవచనకర్తలు సమాజాన్ని ఎంత భ్రష్టు పట్టిస్తున్నారంటే క్రియాత్మకమైనటువంటి, మళ్ళీ చెప్తున్నాను, క్రియాత్మకమైనటువంటి భక్తి మాత్రమే ధర్మయుతమైనది. సరే, వాడు అలానే రోజు చెప్తున్నారు కదా, చాగంటో లేకపోతే కోగంటో లేకపోతే ఇంకొక గంటో చెప్తూ ఉంటారు. సరే, ఇక్కడ ఏం జరిగింది? వీడు ఆయన చెప్పాడు కదా అని వీడు అలా అనే కూర్చొని చేస్తూ ఉన్నాడు, రోజు చేస్తూ ఉన్నాడు. అమ్మా నువ్వే చూస్తావు, నువ్వే చేస్తావు, నా పిల్లలకి ఫీజులు కడతావు, నా భార్యకి అన్ని బట్టలు తెచ్చిస్తావు, మాకు సకల సౌఖ్యాలు కలిగిస్తావు అంటున్నాడు. వీడు ఎంతసేపటికి రామాలయం వదిలైతే వెళ్ళటలేదు. కొన్నాళ్ళు పోయేటప్పటికీ వీడేం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. ఇల్లు తాళం వేసింది. ఆ పక్క వాళ్ళని అడిగాడు, నీ అమ్మ నీ పిల్లం ఎప్పుడో లేచిపోయింది, నీ పిల్లలేమో అనాథ శరణాలయంలో చేరారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ విధమైనటువంటి ఇప్పుడు సమాజానికి పట్టిన ఒక నికృష్టమైనటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రవచనకర్తలు సత్యం, ధర్మం, న్యాయం, నీతి, శీలం వీటికి ఇది ఆచరించడం, దానికి మించి ఇంకా ఏ ప్రవచనాలు అవసరం లేదు. కాబట్టి ప్రవచనకర్తల్ని ప్రోత్సహించడం అనేటువంటిది మీ వ్యక్తిత్వాన్ని మీరు హననం చేసుకోవడంతో సమానమే.